హాయ్ ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో నేను మీకు 40 రూపాయల ఖర్చుతోనే బ్యూటీ పార్లర్కి వెళ్ళకుండా ఇంట్లోనే ఎలా అందంగా మెరిసిపోవాలో అనేది నేను చెప్తానండి. దీనికోసము మనము గోల్డ్ బ్లీచ్ అనేది యూస్ చేస్తున్నామండి. ఇది వచ్చేసి నేను చూపించేది యాక్టివేటర్ పౌడరు, ఇది వచ్చేసి క్రీమ్ అండి. ఇవి రెండు కాంబినేషన్లో మనము ఒక బౌల్లో కలుపుకుందాము. దానికోసం స్పాచులా మనకు వాళ్ళే ఇస్తారండి. ఇలా చూడండి, ఇలా ఒక స్పాచులా లాగిస్తారు. దీన్ని తీసుకొని మనము ఈ బౌల్లో వేసేసి ఒక 2 టైమ్స్ లేదా కొద్దిగా ఎక్కువైనా యూస్ చేసుకోవచ్చు. ఇలా 2 స్పాచులా వేసి నేను మరి కొంచెం ఎక్స్ట్రా యాడ్ చేసుకుంటున్నాను. ఇలా యాడ్ చేసుకొని తర్వాత యాక్టివేటర్ పౌడర్ ఉంది కదండి, దీన్ని యాక్టివేటర్ అంటారు. పవర్ అంతా దీంట్లోనే ఉంటుందండి. ఇది వచ్చేసి మనము చిటికెడు మాత్రమే వేసుకోండి, ఎక్కువ వేసుకోవద్దండి. కేవలం చిటికెడు, వీడియోలో ఎలా చూపిస్తున్నానో అలా వేసుకోండి. ఎవరైనా సరే వేసుకోవచ్చండి. ఇది స్కిన్కు బాగా గ్లో ఇస్తుంది యాక్టివేటర్ అనేది. దీన్ని మనము చాలా తక్కువగా వాడితేనే మంచిదండి, ఎక్కువ వాడకూడదు. ఇలా యాక్టివేటర్ వేసిన తర్వాత మనము రోజ్ వాటర్ అనేది ఒక 10 డ్రాప్స్ అనేది వేసుకోవాలి. ఒక 10 డ్రాప్స్ వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోండి. నేనైతే గులాబరీ రోజ్ వాటర్ యూస్ చేశాను. మీకు అందుబాటులో ఉన్న రోజ్ వాటర్ అయితే యూస్ చేయండి. నేను బ్లీచ్ కూడా B1 కంపెనీది తీసుకున్నానండి. నేను పెద్ద బాక్స్ తీసుకున్నాను. మాకు స్టూడెంట్స్ ఎక్కువ మంది ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం నేను ఎక్కువ తీసుకున్నాను. మీరైతే ఒక 40-50 రూపీస్లో ఉండేది తీసుకోండి. దాన్ని మనము 2 టైమ్స్ అనేది యూస్ చేయొచ్చు అన్నమాట. ఇలా బ్లీచ్ అనేది మంత్లీ వన్స్ కానీ లేదంటే 3 మంత్స్కి ఒకసారి కానీ మనము వేసుకుంటే మన స్కిన్ అనేది చాలా గ్లోగా ఉంటుంది. ఏవైనా పెళ్ళిళ్ళు, ఫంక్షన్లు, పార్టీలు అలా ఉన్నప్పుడు మాత్రము యూస్ చేయండి. తర్వాత వచ్చేసి నేను ఈ అమ్మాయికి ప్రిపేర్ చేశాను. ఇలా పెట్టేసి ఇప్పుడు క్రీమ్ మనం మిక్స్ చేసాం కదా, ఈ క్రీమ్ను వచ్చేసి నేను అమ్మాయికి అప్లై చేస్తున్నానండి. ఇలా కొద్దిగా ఒక బ్రష్ సహాయంతో మీరు నీట్గా అప్లై చేయండి. మీరు అప్లై చేసేటప్పుడు హెయిర్కు తగలకుండా, హెయిర్కు ఐస్ అంటే కళ్ళకు, పెదాలకు ఇలా టచ్ అవ్వకుండా మొత్తంగా మనము ఫేస్ మొత్తము అప్లై చేసుకోవచ్చండి. ఇలా నీట్గా అప్లై చేసుకుని బ్యాక్ పార్ట్ కూడా అంటే వీపు ఉంటుంది కదా, వీపు పైన కూడా కొద్దిగా ట్యాన్ అలా ఉంటాయి కదా, అవన్నీ పోవాలంటే మనం బ్యాక్, ఫ్రంట్ మొత్తంగా ఇలా అప్లై చేయొచ్చు. బట్ ఇంకొక ముఖ్యమైన విషయం ఏమంటే హెయిర్కు మాత్రం టచ్ కాకూడదు. హెయిర్కు టచ్ అయితే ఆ హెయిర్ అనేది రెడ్ కలర్లో వస్తుందండి. కాబట్టి మనం హెయిర్కు టచ్ కాకుండా ఇలా ఒక బ్రష్ సహాయంతో ఇలా నీట్గా మనం వేసుకున్నామంటే కనుక మనకు బాగా వస్తుంది. తర్వాత ఇది ఒక 20 మినిట్స్ అలాగే వదిలేయాలి. వదిలేసిన తర్వాత ఇలా ఒకసారి చెక్ చేయాలి. 80% ఆరిన తర్వాత మనకు ఒక స్పాచులా లాగా పెద్దది ఇస్తాడండి. చూడండి, ఈ వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇలా దీన్ని తీసేదానికి ఆ స్పాచులా అనేది ఇస్తాడు. మీరు దీంతో తీయడం మీకు కష్టము అనిపిస్తే మటుకు క్రీమ్ చూడండి ఇలా వస్తుంది. మీకు ఇది కష్టం ఉంది మాకు తీయడం అని అనిపించినప్పుడు మనకు ఫేషియల్ స్ట్రిప్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి. ఇవి కేవలం వచ్చేసి మనకు ఒక్కొక్క స్ట్రిప్ వచ్చేసి 12 రూపీస్, అంటే కేవలం 12 రూపాయల్లో దొరుకుతుందండి. దీన్ని వాటర్లో ఇలా మనము డిప్ చేసుకుంటూ కొద్దిగా ఇలా మనం ఈ క్రీమ్ను మొత్తము రిమూవ్ చేసేయాలండి. ఎక్కువగా పెట్టుకోవద్దండి. ఈ బ్లీచ్ వచ్చేసి మనము 15 to 20 మినిట్స్ మాత్రమే పెట్టుకోవాల్సి వస్తుంది. చాలా గ్లో వస్తుందండి. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. అంటే పార్లర్కు వెళ్ళాలి, డబ్బులు ఖర్చు అవుతాయి అలా లేకుండా కేవలం ఒక 50 రూపీస్ మన దగ్గర ఉంటే చాలండి. మనమే ఇంట్లో సొంతంగా ఇలా బ్లీచ్ అనేది వేసుకుంటే చాలా బాగుంటుంది. మనకు డబ్బులు కూడా తక్కువగానే ఖర్చు అవుతాయి కాబట్టి ఎవరైనా సరే ప్రశాంతంగా ఈ బ్లీచ్ను వేసుకోవచ్చు. మాకు సెట్ కాదేమో అనే డౌట్ ఏం అవసరం లేదండి. ఒకవేళ మీకు అలా డౌట్ ఉంటే కొద్దిగా హ్యాండ్ పైన ట్రై చేయండి. ఏమన్నా ఇచ్చింగ్ అలా ఉంటే స్టాప్ చేయండి. దాదాపు నేను వేసిన వాళ్ళల్లో ఎవరికి కూడా ఆ ప్రాబ్లం లేదు. చూడండి, ఈ అమ్మాయి క్లీన్ చేసిన తర్వాత ఈ బ్లీచ్ అనేది ఈ అమ్మాయికి బ్యాక్ పార్ట్ అంతా ట్యాన్ అంతా ఎక్కువ ఉన్నిందండి. ఇదంతా వెళ్ళేసి చాలా నీట్గా గ్లోగా వచ్చింది. 3rd డేకు మరీ హెవీగా వస్తుంది. నా మాట విని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇలాంటి వీడియోలు నేను మీకోసం మరిన్ని చేస్తానండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.